అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త అయితే చెప్పబోతుందనమాట. సో, మనకి ఈ యొక్క జిల్లాల్లో మనకి కొత్త పెన్షన్‌కి సంబంధించి నిధులనేవైతే విడుదల చేసేందుకైతే సిద్ధమవుతుందండి. అలాగే ఈ యొక్క పెన్షన్ నిధులు పెంచేందుకైతే సిద్ధమవుతుందనమాట. సో, ఎప్పటినుంచి పెంచబోతుంది ప్రతిదీ కూడా ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. పెన్షన్‌దారులందరూ కూడా వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేటు కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి ఈ సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరూ కూడా ఎదురుచూస్తున్న పథకం ఆసరా చేయూత పెన్షన్ పథకం అండి. గత ప్రభుత్వంలో ఆసరా పెన్షన్ కింద ఇది ఇచ్చేవారు. ఇప్పుడు ప్రభుత్వం దాన్ని రద్దు చేస్తూ దాని స్థానంలో మనకి ఆసరా చేయూత పెన్షన్ ఇవ్వడానికైతే సిద్ధమవుతుందనమాట. అయితే ఈ యొక్క పెన్షన్ సంబంధించి మనకి ఎవరైతే రూ. 2,000 తీసుకుంటున్నారో అంటే వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు రూ. 2,000 తీసుకుంటున్నారో సో, వారికి రూ. 4,000 వరకు, అలాగే దివ్యాంగుల పెన్షన్ రూ. 3,000 తీసుకుంటున్న వారికి రూ. 6,000 వరకు కూడా పెన్షన్ పెంచేందుకైతే సిద్ధమవుతుందండి రాష్ట్ర ప్రభుత్వం. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి పెన్షన్ నిధులు ఎప్పుడు పెంచబోతుందని చెప్పేసి చాలామంది పెన్షన్‌దారులైతే ఎదురు చూస్తున్నారు. సో, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క నిధులు విడుదల చేయడానికైతే సిద్ధమవుతుందండి. అయితే ఈ ప్రక్రియ మొత్తం కూడా మనకి త్వరలో అయితే విడుదల కానున్నాయన్నమాట. అయితే ఎవరైతే అర్హులుగా ఉంటారో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందండి. సో, దాదాపుగా 43,00,000 మంది పెన్షన్‌దారులైతే ఉన్నారు. సో, వారందరికీ కూడా ఈ యొక్క నిధులకు సంబంధించి విడుదల చేసేందుకైతే సిద్ధమవుతుందండి రాష్ట్ర ప్రభుత్వం. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి విడుదలపై అయితే రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశం ఉందండి. ఎన్నికల టైంలో అనేక హామీలనేవైతే ఇవ్వడం అయితే జరిగింది కదా! రాష్ట్ర ప్రభుత్వం. అవన్నీ కూడా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందండి. సో, తర్వాత ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి కూడా పథకం సంబంధించి అమలు చేసే విధంగా ఉందండి. ఎప్పుడు దీనిపై ఏ చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ లింక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ధన్యవాదములు.